నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఈజ్ వర్మ. మనం ఇప్పుడు పుష్ప మానియా బయట నడుస్తుందని చెప్పాలి. సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి ఛానల్స్లో కూడా ఇప్పుడు పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. పుష్ప పార్ట్ 2 ఎప్పుడెప్పుడు అని ఈగర్గా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు అయితే ఈగర్గా మనకి 4 రోజులు టైం ఉంది. డిసెంబర్ 5th రిలీజ్ అవుతున్న పుష్ప 2 ది రూలర్ సినిమా కోసం ఎంత ఈగర్గా అయితే ఎదురు చూస్తున్నారో దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే విధంగా పెట్టుకున్నారు. ఏదైతే పార్ట్ 1 ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ మనకి నేషనల్గా రికార్డు సృష్టించిన తర్వాత కూడా అల్లు అర్జున్ మార్క్ని కూడా దాటాడు. అంటే అల్లు అర్జున్ లెవెల్స్ కూడా రేంజ్ కూడా మారిపోయింది. సో పార్ట్ 2 పుష్ప ఎలా ఉండబోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే అల్లు అర్జున్ అభిమానుల్లో కావచ్చు, అదే సినిమా వర్గాల్లో కావచ్చు, సినిమా క్రిటిక్స్ కూడా దీని మీద రకరకాల విశ్లేషణలు, రివ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో పుష్ప 2 ఎలా ఉండబోతుంది అంటే పుష్ప 1కి పుష్ప 2కి డిఫరెన్స్ ఏంటి అంటే క్యాస్టింగ్తో సంబంధం లేకుండా ఏదైతే పాత క్యాస్టింగ్ కూడా దీంట్లో ఉన్నారు, కొంతమంది మిగతా క్యాస్టింగ్ యాడ్ అయినా కూడా ఏదైతే లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సంథింగ్ డిఫరెంట్ క్యాల్కులేటెడ్గా మూవీ ఆయన తీస్తూ ఉంటారు. సో పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా, ఏ విధంగా ఉండబోతుంది, అలాగే అల్లు అర్జున్ యాక్టింగ్ కావచ్చు దీంట్లో ఏదైతే పార్ట్ 1లో ఫ్యామిలీ అదే ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీతో రన్ అయ్యే స్టోరీ, అలాగే పార్ట్ 2లో సెకండ్ హాఫ్లో మనకి యాక్షన్ పార్ట్ అయితే స్టార్ట్ అవుతుందని అంటూ ఉన్నారు. మరి క్యాస్టింగ్ విషయానికి వస్తే రకరకాల ఇందులో ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి చాలామంది, సునీల్ ఇదైతే పార్ట్ 1లో ఉన్నారు, అలాగే అనసూయ యాంకర్ ఉన్నారు, అలాగే ఇలా చాలామంది క్యాస్టింగ్తో సినిమా అయితే వస్తుంది. సో ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, పుష్ప 2 మీద వాళ్ళు ఇచ్చే రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి పబ్లిక్ని అడిగి, అలాగే అల్లు అర్జున్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి బీహార్లో లక్నోలో కూడా మనం చూసాం ఎంతమంది, ఎంత భయంకరంగా క్రౌడ్ వచ్చిందో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కొంతమంది మనం పబ్లిక్ని అడిగి పుష్ప 2 ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రీచ్ అవుతుందా, అలాగే హీరో ప్రభాస్ని కూడా క్రాస్ చేయబోతున్నాడు అల్లు అర్జున్ అని కూడా మార్కెట్లో అని కూడా చెప్తూ ఉన్నారు. సో దీన్ని బీట్ చేస్తాడా అల్లు అర్జున్, చూద్దాం. సో పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఒపీనియన్తో పబ్లిక్ని అడిగి వాళ్ళ విశ్లేషణ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. బ్రో అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో మేము. పుష్ప అయితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం మేమైతే. మరి మొత్తం తగ్గేదే లేదు బ్రదర్, పార్ట్ 2 ఇంటర్నేషనల్ చూపించారు కదా బ్రో, మొత్తం అలా ట్రైలర్లా టీజర్లా కానీ ఇంటర్నేషనల్ మొత్తం మేము జపాన్లో ఉంటుంది అది ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నాం. మరి ఏమైతే తెలియదు, చూడాలి రేపు. అల్లు అర్జున్ ప్రభాస్ మార్క్ని దాటుతాడు? లేదు దాటలేడు. ఎందుకు? ప్రభాస్ అది రికార్డ్ బ్రో, అది ఎప్పుడు దాటలేరు. ఎన్ని క్రోస్ దాకా వసూలు చేస్తాం? 1000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్రో. ఆల్రెడీ ఇంతకుముందు మనకు తెలుగు మూవీస్ 2000 దాకా దాటేసినాయి కానీ ఇప్పుడు గ్యాప్ కూడా పెరిగిపోయింది కదా బ్రో, పార్ట్ 1కి పార్ట్ 2కి మధ్యలో మస్తు మంది డిసప్పాయింట్ కూడా అయిపోయారు ఫ్యాన్స్ ఆల్రెడీ. సో తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్న రిలీజ్ అయిన సాంగ్స్ ఉన్నాయి పుష్పలో, అలాగే బీజిఎం ఉంది, డిఎస్పి మ్యూజిక్ కూడా చూసావు. ఎక్స్పెక్టేషన్స్ అయితే టచ్ చేయలేవు బ్రో పుష్ప 2కి, కానీ ఓకే. ఇలా డిసెంబర్ 5th కోసం అందరిని వెయిట్ చేస్తాం. కాలేజ్ ఫస్ట్ డే కాలేజ్ గ్యాంగ్ అందరం వెళ్తున్నాం ఫస్ట్ డే ఫస్ట్ షో. యా షూర్. నువ్వేనా టికెట్స్? నేనే బ్రో. డిసెంబర్ 5th రిలీజ్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. ఎందుకు? అల్లు అర్జున్ ఫ్యాన్? నేను మూవీస్ చూడను. ఓకే చెప్పు. చాలా పెద్ద ఫ్యాన్ అల్లు అర్జున్ కి. ఆయన కోసం చేయి కూడా కోసుకున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా అంత రీచ్ అవ్వదేమో అనిపిస్తుంది. పార్ట్ 1కి పార్ట్ 2 అంటే చాలా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఏంటంటే పార్ట్ 1 అన్నంత హైప్ రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్లో అంత చూపించిన తర్వాత కూడా యాజ్ ఆఫ్ చాలా సినిమా చూస్తున్నాం కదా, ట్రైలర్లో ఇచ్చినంత హైప్ సినిమాలో ఉండట్లేదు. సుకుమార్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి చాలా మందికి. ఎగ్జాక్ట్లీ. అన్ని 400 to 500 crores బడ్జెట్ మూవీ, మైత్రి మూవీ మేకర్స్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తీసుకెళ్తుంది యాక్చువల్లీ, బట్ బయట ఉన్న క్రేజ్కి అయితే డెఫినెట్లీ హిట్ అయితే ఖచ్చితంగా అవుతుంది, బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదేమో అనిపిస్తుంది. మేమైతే అదే చెప్తాం. 2 we are thinking it will be better. దేని గురించి? కాన్సెప్ట్, స్టోరీ, like but songs అయితే బాలే అందులో కంపేర్డ్ టు 1 సెకండ్ దాంట్లో సాంగ్స్ బాలే. ఐ లిసన్ సంథింగ్ లైక్ శ్రీలీల ఏదో చేసింది కదా, ఆ సాంగ్ మాత్రం లైక్ లిరిక్స్ వాస్ నాట్ గుడ్. ఫస్ట్ యా ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ది మైండ్. ఫస్ట్ సెకండ్ సాంగ్ అంత రీచ్ అవ్వలేదు. సెకండ్ సాంగ్ అంత రీచ్ అవ్వలే, లిరిక్స్ కూడా అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ మూవీలు అంటేనే కేక భయ, ఇంకా దాని గురించి చెప్పాలంటే మనకు మాటలు రావు. డిసెంబర్ వెయిటింగ్ నేను సినిమా కోసం. సినిమా చూడాలని చాలా ఉంది, దానికోసం
పుష్ప 2 అప్పటి నుంచి మాకు ఒకటి కొడుతుంది, దాని తర్వాత ఏమవుతుంది అని. మనోడు ఎలా విలన్స్ యాక్టివ్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మన సునీల్ అన్నకి అది అయినప్పుడు హీరోయిన్ అలా చేస్తుంది. అదే మన రష్మిక మందన కాదు, శ్రీలీల డ్యాన్స్ ఉంది, ఇంకా కేక్ ఉంటుంది అన్న. సినిమా గురించి అయితే ఫుల్ హైప్లో ఉంది. పుష్ప 2 మూవీ వచ్చేసి ఒక లెవెల్లో ఉంటుందన్న. ఎందుకంటే బయట చూస్తుంటే చాలామంది ఏదో మాటలు అంటున్నారు. బట్ ఏంటంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా కాదు, ఎందుకంటే నేను ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్ చెప్తున్నా. ఎందుకంటే ఆ టీజర్ చూశాక ఆ విజువల్స్ కానీ ఆ పుర్రె బొమ్మలు వేసుకొని ఇలా అంటాం కానీ ఒక లెవెల్లో ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. సుకుమార్ సారు అలా చేయటం అంటే సుకుమార్ సారు ఎందుకంటే ఆయన స్టోరీ కానీ ఆయన పుష్ప 1 ఎలా ఉందంటే ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. పుష్ప 2 అయితే ఒక్కళ్ళకు కూడా దొరకదు అనుకుంటున్నా. ఒక డైరెక్టర్లు వాళ్ళు పీస్ అట్లా కళ్ళుకి అద్దం పెట్టుకొని చూడాలనుకుంటున్నాను. అయితే అట్లా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పుష్పలో కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇంతకుముందు పార్ట్ 1లో ఉన్నారు, ఇప్పుడు పార్ట్ 2లో కూడా జగపతి బాబు దగ్గర నుంచి ప్రకాష్ రాజ్ దాకా ఇలా చాలామంది యాడ్ అవుతున్నారు. సో స్టోరీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే పార్ట్ 1కి పార్ట్ 2కి అంటే ఇందులో రిచ్గా ఉంటుందని కూడా అంటున్నారు. అంటే ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ ఏదైతే రష్మిక మందానతో ఓకే నేను ఒక మాట చెప్తానా. ఇప్పుడు ఫస్ట్ పుష్ప 1 వచ్చేసి అంటే మామూలుగా డబ్బు గురించి చూపెట్టారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చే స్టోరీ ఎలా ఉంటుందంటే బట్ ఆయన లుక్ ఎలా అంటే ఇప్పుడు డబ్బంతా మొత్తం ఆలోచన చూసుకుంటాడు. బట్ ఆ స్టోరీ ఏంటంటే మొత్తం ఇక స్టోరీ సగం మొత్తం ఎవరు రాయుడు అంటే జగపతి బాబు ఉన్నాడు కదా, ఆ డబ్బు చూసి అసలు అంటే వాయిస్ తిడుతూ ఉంటాడు. బట్ నేను ఆలోచించేది ఏంటంటే డబ్బుతో లెగుస్తా అంటే సముద్రంలో ఫైట్ ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఒక సముద్రంలో ఫైట్ ఉంటుంది, ఆయనతో దూక్కుంటూ వెళ్తూ ఉంటాడు, సముద్రంలో కొట్లాట అవుతుంది అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. ఆ విజువల్స్ కానీ లాస్ట్లో ఎర్రచంద్రం ఉన్నది కదా, దాంతో కొట్లాటది అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. సో ఇప్పుడు ఇంకొక విషయం, అల్లు అర్జున్ మూవీ అంటే మెగా ఫ్యామిలీ అని చెప్పి మెగా కాంపౌండ్ వాళ్ళనే ఉండేది, ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏది అన్నా కూడా. సో ఇప్పుడు ఏదైతే కొద్దిగా ఫ్యాన్స్లో కావచ్చు లేకపోతే బయట సోషల్ మీడియాలో కావచ్చు ఎలాగైతే మొత్తం మీద డిఫరెన్సెస్ వచ్చినాయి మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ మూవీని కార్నర్ చేసి మాట్లాడడం, ఏదైతే పొలిటికల్ ఇష్యూ అవ్వచ్చు సంథింగ్ ఏదో స్టార్ట్ అయింది అంటున్నారు, ఇది నిజమేనా? ఓకే ఒకటి చెప్తానన్నా. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఆ పార్టీలో, వెళ్ళాడు మందులు ఇచ్చి వచ్చాడు, అయిపోయింది అంతేగా. దీనికి బయట వాళ్ళు ఇష్యూ చేయడం తప్ప ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు గొడవ అవుతూనే ఉంటుంది, మళ్ళీ వచ్చి కలుస్తూనే ఉంటారు కదా, ఇది కూడా అంతే. బట్ పట్టించుకోరు. పక్కా పవన్ కళ్యాణ్ సార్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కూడా అనుకున్నా. పక్కా అల్లు అర్జున్ సార్ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే చెన్నైలో అలా ఈవెంట్లు అన్నీ కూడా పెట్టారు మంచినే. పక్కా తెలంగాణలో కూడా పెడతారని చెప్పేసి ఫుల్ క్రౌడ్. పుష్ప 2 అంటే ఒక్కొక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉచ్చ పోసుకునేటట్టు అయిపోతుంది ఒక్కొక్కడికి. ఎందుకంటే లెగిసిన ఆ కిసి సాంగ్ అవపడుతుంది, పండుకున్న ఆ కిసి సాంగే అవపడుతుంది. ఎందుకంటే ఆ సాంగ్ ఒక్కొక్కరికి మైండ్కి ఎక్కిపోయింది భయ్. ఎందుకంటే ఆ స్టోరీ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కడికి పీజీలు ఎగిరిపోతున్నాయి. టికెట్లు కూడా దొరకట్లేదు. ఎందుకంటే బుకింగ్కి చాలామంది కొట్లాడుతున్నారు. ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా పెంచేశారు చాలామంది. ఎందుకంటే కొట్లాడే నా ఫ్యాన్స్ నేను కావాలి, థియేటర్లు మొత్తం ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కటి బద్దలు కొట్టుకుంటున్నారు థియేటర్లు అంతా. మరి కిసీ సాంగ్ ఊ అంటావు మావ అని రీచ్ అవుద్దా? పక్కా రీచ్ అయిందన్న, దానికి మించి వెళ్ళిపోతుంది కిసి సాంగ్ అని చెప్పేసి. ఆ డ్యాన్స్ సీలీల ఆ డ్రెస్సు కాస్ట్యూమ్ చూస్తుంటే పిచ్చి తెంగుతుందన్న ఒక్కొక్కడికి పక్కా అది. ఎందుకంటే పక్కా బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పేసి అనుకున్నా. ఆ సాంగ్ అయితే ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది పక్కా. పుష్ప గ్రాస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు 500 కోట్లు ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు TFI నుంచి ఇప్పుడు పుష్ప 2 ఎంత ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే చెప్పలేమన్నా. దానికి బాహుబలి 2 పక్కా మించిద్దని చెప్పేసి నేను కూడా అనుకున్నా పక్కా. ఎందుకంటే నేను బాహుబలి 2 క్రాస్ అని నేను అంటలే. ఎందుకంటే బట్ అందరూ రావాలి ఇప్పుడు. ఎందుకంటే పుష్ప 2 వచ్చిందంటే అందరికీ వస్తుంది సినిమా, సెలబ్రిటీ అందరికీ పక్కా పుష్ప 2 ఒక సినిమా మందే హై లెవెల్లో కప్పు వచ్చిందిరా అవార్డు. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ కూడా చెప్పిండు నేను ఓన్లీ అవార్డు కోసమే నేను పక్కా పోరాటం చేశాను చెప్పేసి ఆయన కూడా అన్నాడు. December 5th ఏంటి సెలబ్రేషన్స్ మొత్తం? పక్కా ధూమ్ధామ్ ఉంటుందన్న పక్కా చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా. పక్కా యాడికాడికి మొత్తం కొట్లాటే అవుతుంది బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే థియేటర్లు బద్దలైపోవాలి పక్కా అది. ఎందుకంటే రెబల్ స్టార్ అల్లు అర్జున్ ఫ్రెండ్స్. అవును అంటే రెబల్ స్టార్ అల్లు అర్జున్ ఫ్రెండ్స్ అనే నేను అంటే ఫ్రెండ్సే వాళ్ళు. బట్ మేము కూడా సపోర్ట్ చేయాలి కదా, సినిమా అందరికీ సినిమానే. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తే మా సినిమా వస్తే మా సినిమాకి కూడా సపోర్ట్ చేస్తాను నేను కూడా అనుకున్నాను కదా. పక్కా బ్లాక్ బస్టర్ చేస్తాం మేము కూడా. ఎవడు బ్యాడ్ కామెంట్లు పెట్టినా బ్యాడ్గా మాట్లాడినా పక్కా సావదెంగేస్తాం పక్కా. ఇది అందరూ అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉండి TFIని ముందుకు నడిపిస్తే అదే చాలు. ఓకే అన్న.
థ్యాంక్ యూ బ్రో. పుష్ప 2లో అల్లు అర్జున్కి 300 కోట్లు రెమ్యునరేషన్ అంటున్నారు, అది ఎంతవరకు? అంటే నిజమంటే యాక్చువల్గా 300 కోట్ల రెమ్యునేషన్ అనేది ఒక మూవీకి ఉన్న హీరోకున్న ఇమేజ్ని బట్టో లేకపోతే మూవీ హిట్ అయిందనో రెమ్యునేషన్ ఎవరు, అతనుకున్న మార్కెట్ని బట్టి రెమ్యునేషన్ ఇస్తారు. కాబట్టి పుష్ప 1 హిట్ అయింది కాబట్టి పుష్ప 2 ఆ మార్కెట్ని డెవలప్ చేశారు. పుష్ప 1 కన్నా పుష్ప 2ను మార్కెట్ వేజ్గా చాలా డెవలప్ చేశారు కాబట్టి అంత రెమ్యునేషన్ ఇవ్వడానికి కారణం అది. సో అది నేను అన్నాను, వాళ్ళు ఒక టార్గెట్ని పెట్టుకొని పనిచేశారు మొదటి నుంచి కూడా. అంటే అల్లు అర్జున్ గారి ఇమేజ్ కావచ్చు, లేకపోతే సుకుమార్ గారు సంబంధించిన ఆ సినిమాకున్న ఏదైతే స్టోరీ ఉందో స్టోరీని బట్టి మార్కెట్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు, డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మార్కెటింగ్ సినిమా ఎంత బలంగా తీయాలో మార్కెట్ని కూడా అంతే బలంగా చేసుకుంటూ వచ్చారు. అంటే యాక్చువల్గా మనకి కొంత కాంట్రవర్సీ ఉన్నా మాత్రం నేషనల్ వేజ్గా మాత్రం అల్లు అర్జున్ గారికి ఆ పాజిటివ్ రావడం, అది మన తెలుగు వ్యక్తిగా కావడం అనేది కొంత మనం పాజిటివ్గానే స్పందించాలి నేషనల్ వేజ్గా. ఎందుకంటే బయట మన వేరే స్టేట్లో అంతా ఒకప్పుడు లేదు, అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే, ఆనందపడాల్సిందే. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుద్ది మన తెలుగు మూవీ, కానీ ఇది గురువారం రిలీజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? అంటే పుష్ప 2 మూవీగా చాలా మూవీస్ ఫ్రైడే రిలీజ్ చేస్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే మార్కెటింగ్ అనేది చాలా బలంగా జరుగుతుంది. ఏ పెద్ద మూవీస్కి ఎప్పుడు కూడా మనకి స్టార్టింగ్ వచ్చే 1 వీక్ వచ్చే కలెక్షన్ ఓపెనింగ్సే మేజర్. కాబట్టి ఈ మూవీకి కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ విషయంలో ఏమైనా ఒకవేళ గురువారం డ్యామేజ్ అయితే దాన్ని కరెక్షన్ చేసి ఫ్రైడే, సాటర్డే, సండే ఓపెనింగ్స్ దెబ్బతీయకుండా ఉండడానికి ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారని నేను అనుకుంటున్నాను. కాబట్టి గురువారం ఈ చాలా మూవీస్ లేవు, ఈ మూవీ గురువారం రిలీజ్ చేయడానికి ఒక కారణం. ఎందుకంటే ఏపీలో అదే ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ తెలంగాణలో కూడా అదే ఇష్యూ జరుగుతుంది, చాలా ఇబ్బంది కలిగే వాతావరణం ఉంది. కాబట్టి దీని మీద అంబటి రాంబారావు గారు కూడా ఒక ప్రకటన చేశారు, సినిమాని ఎవరో ఆపలేరని కూడా ఆయన ప్రకటన చేశారు. మరి దీని అదే మన అరచేతిలో అరచేయి అడ్డు పెట్టుకొని సూర్య కిరణాలు ఆపలేరని చెప్పి అంబటి రాంబాబు గారు అన్నారు. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఎవరైనా అడ్డుకుంటే కూడా మేము వాళ్ళకి అల్లు అర్జున్ గారికి డ్యామేజ్ కాకుండా మేమే సపోర్ట్ చేస్తామని ఇండైరెక్ట్గా చెప్పారు. సో అల్లు అర్జున్ గారికి కోఆపరేట్ చేసినట్టుగా మేము ఉన్నాము అనే డైరెక్ట్గా చెప్పినట్టు అయిందనమాట. సో అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు ఏంటంటే ఆయన వైసీపీ పార్టీ కాబట్టి మేము ఇతనికి కోఆపరేట్ చేసినట్టు చెప్తున్నారు. సో అది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి లాభం కావచ్చు, నష్టం కావచ్చు, ఖచ్చితంగా చెప్పలేం. కానీ అది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కొంత అంటే ఇది ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో, ఏవైతే యూట్యూబ్లో వస్తున్నాయో, రూమర్స్ ఉన్నాయో అవన్నీ నిజమే అని అనిపిస్తుంది అనమాట. ఆ క్లారిఫై చేస్తారు, అవును మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసినట్టు అయ్యిందనమాట. దేవిశ్రీ ప్రసాద్ని కూడా కార్నర్ చేశారని ఈ సినిమాతో కొంతమంది అంటూ ఉన్నారు, అది ఎంతవరకు? అంటే కార్నర్ చేశారని కాదు కానీ దేవిశ్రీ ప్రసాద్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే చాలా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, కానీ మన తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ వెరీ క్రియేటివ్, చాలా క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్. సో మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర ఉన్న వ్యక్తి. మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా మూవీస్లో ఆయన చేశారు. అదేవిధంగా సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మ్యూజిక్ పరంగా ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. సో మ్యూజిక్ డైరెక్టర్లు అందరికన్నా దేవిశ్రీ ప్రసాద్ చాలా భిన్నం. ఎవరైతే మన ఆడియన్స్ పల్స్ ఉంటుందో చాలా బలంగా పట్టుకున్నారు. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ విషయంలో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు స్టేజ్ మీద ఓపెన్ అవ్వడం అనేది అతను ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఆహా షోలో కూడా ఇప్పుడు పవన్ ఫ్యాన్స్కి క్లారిటీ ఇచ్చారంటున్నారు అల్లు అర్జున్ గారు, ఏ విధంగా క్లారిటీ ఇచ్చారంట? అంటే క్లారిటీ ఇచ్చారంటే అల్లు అర్జున్ గారు మన హీరో బాలకృష్ణ గారు చెప్తారు ఏంటంటే, మీకు నాకు ఒక విషయం మీద పడట్లేదు అంతే, ఆ విషయం వరకే తప్ప మీకు నాకు కాదు అనే విషయాన్ని క్లారిఫై చేశారు. అంటే ఒక విషయం ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో ఆ విషయాన్ని నేనే విభేదిస్తున్నాను తప్ప ఆ వ్యక్తిని నేను విభేదించట్లేదు అనే విషయాన్ని చెప్పడం అంటే క్లారిఫై చేయలేదు, క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే మన జనసేన సంబంధించిన వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, ఆ క్లారిఫై అవును నిజమే కరెక్టే అని ఫీల్ అవ్వట్లేదు. సో వీళ్ళు కూడా ఫీల్ అవ్వాలి, అవును అల్లు అర్జున్ గారు చెప్పింది నిజమే అని చెప్పి ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి క్లారిఫై చేసే ప్రయత్నం బలంగా చేశారు, కానీ క్లారిఫై వీళ్ళు ఆ రకంగా రిసీవ్ చేసుకోవట్లేదు. సో వీళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏదైతే బాహుబలి 2ని అలాగే ప్రభాస్ మార్క్ని క్రాస్ చేస్తున్నాడు అల్లు అర్జున్ అని అంటున్నారు ఈ మూవీతో, అది జరుగుతుందా? అంటే బాహుబలి 1 కన్నా బాహుబలి 2 1850 కోట్లు రిలీజ్ అయింది. 1850 కోట్లు రీచ్ అయింది బాహుబలి 2. సో బాహుబలి 2 1850 కోట్లు రీచ్ అయినప్పుడు ఇది 1850 కోట్లు పైగా రావాలి. అదేవిధంగా దంగల్ మూవీ మన అమెరికన్ గారిది 2000 కోట్లు.
సో మనం ఈ పుష్ప 2 మూవీ నేషనల్ వేజ్గా రీచ్ అవ్వాలంటే 2000 కోట్లు రీచ్ అవ్వాలి. సో 1850 కోట్లు రీచ్ అయితేనే మన బాహుబలి 2 రీచ్ అయినట్టు. సో మార్కెటింగ్ అయితే బలంగా చేశారు. నేనేమనుకున్నానంటే మార్కెట్ పరంగా మాత్రం ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా లేకపోతే కొన్ని థియేటర్లు ఆడినా ఆడకపోయినా సరే మ్యాక్సిమం మాత్రం మార్కెట్ విషయంలో మాత్రం పుష్ప 2 మూవీకి డోకా లేదు. ఎందుకంటే మార్కెటింగ్ అనేది క్రియేట్ చేస్తారు ఆల్రెడీ. ఇందాక కూడా అల్లు అర్జున్ గారి మీద ఏదో కేసు పడిందని చెప్పి ఒక వార్త వచ్చింది. అది దేని గురించి కేసు పడింది? అంటే అల్లు అర్జున్ గారు మాటికి నా ఆర్మీ ఉన్నారు అంటే ఆర్మీ అనే వర్డ్ ఏదైతే మన భారతదేశ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆర్మీ అనే పదాన్ని వాడకూడదు. నా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే నా అభిమానులు కావచ్చు అలాంటి పదాన్ని వాడచ్చు, కానీ ఆర్మీ అనే పదాన్ని వాడొద్దని చెప్పారు. ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ గారు మాటికి వాడడం అనేది సరైనది కాదని చెప్పి ఆర్మీ అనే పదం మీద వివాదం జరిగింది. పుష్ప 2 మీద కాదు, ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ గారు వాడడం సరైనది కాదు అని చెప్తున్నారు అన్నమాట. ఆల్రెడీ పుష్ప 2 ఇప్పుడు సెన్సార్ బోర్డు 3 hours 20 seconds ఎంతో ఇచ్చింది సినిమా. సో ఆ సినిమా ఇప్పుడు అంటే పార్ట్ 3 ఉండకపోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత 2 hours 30 minutes మ్యాక్సిమం 2 hours 30 minutes వస్తున్నాయి. ఇప్పుడు 3 hours రావడమే టఫ్. మళ్ళీ 3 hours 20 minutes అంటే స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక స్టార్టింగ్ పావుగంట ఎండింగ్ పావుగంట సినిమాని హిట్ ఫ్లాప్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు పోకిరి కూడా లాస్ట్ సిచ్యువేషన్లోనే కదా హిట్ అవుతుంది. సో ఒక స్టోరీ పరంగా ఏదైనా కంప్లీట్ చేయకుండా ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఇంత చేసిన కష్టం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్టోరీని కలిపే విషయంలో కొంత ఎక్కువ టైం తీసుకుని ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అది 3 hours 20 minutes పట్టింది. కాబట్టి టైం ఎక్కువ పడింది. కాబట్టి ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీని పూర్తిగా ఆడియన్స్కి అర్థమయ్యే రీతిలో కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసే విషయంలో కొంత ఎక్కువ టైం తీసుకుని ఉండొచ్చు. కాబట్టి 3 hours 20 minutes అంటే చాలా ఎక్కువ నాకు తెలిసి. సో బాహుబలి 3 అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఈ టైంలో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ December 5th రిలీజ్ ఉంది. 4 days ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆర్మీ అని కూడా వచ్చింది. సో వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. సో సినిమా ఎక్స్పెక్టేషన్స్ అభిమానులు ఎలా ఉందంటారు? ఆర్మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కావచ్చు, సినిమా క్రిటిక్స్లో కావచ్చు, ఏ విధంగా ఉంది? సినిమా చూపించే విధంలో కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్లో కానీ లేకపోతే ఆ మూవీలో అతను వాడిన స్లాంగ్ కానీ ఇవంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా ఇది భారీ ఎత్తున పండుగ. ఇలాంటి పండుగ మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఉండకపోవచ్చు. కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ హ్యాపీ. ప్రతి ఒక్క సీన్ కూడా ఇదవుతుంది. ఎందుకంటే ఆ మూవీ అంత ఎక్స్పెక్టేషన్స్లో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా అలాగే తీసుకున్నారు. మార్కెటింగ్ కూడా ఆ రకంగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. 100% అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఎటువంటి డోకా ఉండదు, హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి. ఏదైతే పుష్ప 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే ఫీస్ట్ అని చెప్పచ్చు. ఇంకొక 4 daysలో మనకి సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ని అయితే రీచ్ అవుతుందని ఆల్మోస్ట్ 100% చెప్తూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ అభిమానులకి అలాగే ఈ December 5th కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో 1TV తరపు నుంచి కూడా ఆ రోజు మీకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ మూవీ రివ్యూని కూడా మీకు అందజేయబోతున్నాం 1TV తరపు నుంచి. సో స్టే ట్యూన్ టు 1TV అండ్ దిస్ ఈజ్ వర్మ సైనింగ్ ఆఫ్.